ట్విస్ట్ వచ్చేసింది. మంచి మంచి ఈ స్మార్ట్ వార్తలు తెచ్చేసింది. నిన్న నిజామాబాద్కి వచ్చి పసుపు బోర్డు ఆఫీసు స్టార్ట్ చేసింది కదా కేంద్ర మంత్రి అమిత్ షా సారు. తెలంగాణలో పసుపు రైతుల కష్టాలు తీరినట్టే. ఇక చాలా మందికి పొద్దుగాలనే షాయల బిస్కెట్లు ముంచుకొని తినే అలవాటు ఉంటుంది. ఇక బిస్కెట్లు అంటే పిల్లగాళ్ళకు ఎంత ఇష్టమో ఏరుకున్నదేనాయే. కానీ ఊకే బిస్కెట్లు తిన్నా పెయ్యికి మంచిది కాదట. అయితే ఆ బిస్కెట్లు తింటే మంచిదో కాదో కానీ మన మోదీ సార్ నిన్న మన్ కీ బాత్లో తెలుగులో మాట్లాడుకుంటే చెప్పిన భద్రాచలం బిస్కెట్లు తింటే మాత్రం బలమే బలం వస్తుందట. చూడరు ఇంతకేం బిస్కెట్లు అవి. మీరు తెలంగాణలోని భద్రాచలం మహిళల విజయం గురించి తెలుసుకుంటే మీకు కూడా ఆనందంగా ఉంటుంది. మన ప్రధానమంత్రి మోదీ సారు నెలకోపారి పెట్టే మన్ కీ బాత్ ప్రోగ్రాం చూస్తే మాత్రం మస్తు ముచ్చట్లు తెలుసుకోవచ్చు. వాళ్ళ దునియా ముచ్చట్ల కాడికి వెళ్ళి ఊరి ముచ్చట్ల దాకా ప్రతి ఒక్కటి తెలుసుకొని రీసెర్చ్ చేసినట్టే చెప్పుకొస్తుంటాడు. ఇదివరకు అరకు కాఫీ గురించి, ఆదిలాబాద్ ఇప్పపూల లడ్డూల గురించి చెప్పిండు కదా సారు. ఇక నిన్న భద్రాచలం బిస్కెట్ల గురించి మాట్లాడిండు. భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ పేరు మీద ఆదివాసీ ఆడోళ్లు తయారు చేస్తున్నారట ఈ మిల్లెట్ బిస్కెట్లను. ఇగో రాగి బిస్కెట్లు, సామ బిస్కెట్లు, జొన్ బిస్కెట్లు, కొర్ర బిస్కెట్లు, ఇట్లా 4 తీర్ల బిస్కెట్లు తయారు చేసి హైదరాబాద్కి వెళ్లి లండన్ దాకా ఎక్స్పోర్ట్ చేస్తున్నారట. ఈ మహిళలు ఒకప్పుడు పొలాల్లో కూలి పనులు చేసుకునేవారు. వీళ్ళు ఆహారం కోసం రోజంతా కష్టపడేవారు. ఈరోజు అదే మహిళలు మిల్లెట్స్తోనూ సిరిధాన్యాలతోనూ బిస్కెట్లు తయారు చేస్తున్నారు. మామూలు బిస్కెట్లు తింటే పెయ్యికి ఏం ఫాయిదా ఉంటుందో గానీ వీళ్ళు తయారు చేసిన ఈ బిస్కెట్లు తింటే మస్తు తాకత్ వస్తుందట ఒంటికి. వీళ్ళు తయారు చేసే బిస్కెట్లనే కాదు, వీళ్ళ పనితనాన్ని కూడా మస్తు తారీఫ్ చేసిండు సార్ నిన్న. భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ పేరుతో ఈ బిస్కెట్లు హైదరాబాద్ నుండి లండన్ వరకు వెళ్తున్నాయి. నిన్నటికి మన్ కీ బాత్ 123వ ఎపిసోడ్ అట. ఇక ఎమర్జెన్సీ రోజుల కాడికెళ్ళి స్పేస్ టూర్కు పోయిన శుభాంశు శుక్ల ముచ్చట దాకా యోగా ముచ్చట, ఒబేసిటీ ముచ్చట అన్ని తీర్లా మాట్లాడుకుంటూ వచ్చిండు సారు. ఇక అవ్వేమో గాని సంకల పిల్లని పెట్టుకొని ఊరంతా దేవులాడినట్టు 2 రాష్ట్రాలకు నడిమిట్లున్న భద్రాచలంలో తయారైతున్న ఇంత బలం గల బిస్కెట్ల ముచ్చట మనకు తెలియకపాయా మోదీ సార్ చెప్పేదాకా అని అనుకోవట్టిర్రు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. కానీ ఏ మూలకు ఎవరు ఎసోంటి పనికొచ్చే పని చేస్తున్నారన్న ముచ్చట అయితే మంచిగా గడుచుకుంటాడు కదా నోళ్ళ మోదీ సారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆడోళ్ళు అన్నంత పని చేస్తున్నారు కదా. మా ఊర్లల్లో బెల్ట్ షాపులు మూసేయకుంటే మేమే ఆ పని చేస్తాం అని మొన్న 4 రోజుల కింద కాగజ్ నగర్ ఆబ్కారీ ఆఫీస్ ముంగట ధర్నా చేసి అక్కడి ఆబ్కారీ సిఐకి ఫిర్యాదు ఇచ్చిర్రు. కానీ నిమ్మకు నీరెత్తినట్టు నిమ్మలంగా కూర్చున్నారట ఆబ్కారోళ్ళు. ఇక మీతోటి కాదు కానీ మేమే ఆ పని చేస్తాం అని బెల్ట్ షాపుల బెండు తీసిర్రట. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం చింతగూడ కోయవాగు ఊర్లో ఆడోళ్ళ ఆగ్రహం కట్టలు తెంపుకుంటుంది కదా మొన్నటిసంది. మా ఊళ్ళే బెల్ట్ షాపులు గుడుంబా దుగ్నాలు చేయబట్టి మగవాళ్ళంతా చెడిపోతున్నారు. తెల్లారుడే ఆల్చమన్నట్టు తాగి తందనాలు ఆడుతున్నారు. జరే మీరే కట్టడి చేయాలి సార్లు, మా ఊర్లలో ఆ గబ్బు లేకుండా బంద్ పెట్టేయాలి అని మొన్న 4 రోజుల కింద ఈ కాగజ్ నగర్ సిఐ గారికి ఫిర్యాదు అయ్యారు కదా. గీసుంటి ఎన్ని చూడలే అన్నట్టు పట్టి పర్వ లేకుండా నిమ్మలం చేసుకున్నారట. ఇక వీళ్ళతో కాదని చెప్పి ఆయనత నిన్న తెల్లారంగానే ఆడవాళ్ళంతా బయటికి వెళ్ళి బెల్ట్ షాపులను జల్లెడ పట్టిర్రు. అప్పటికే మందు సీసాలన్నీ తీసి దాచిపెట్టుకున్నారట. లేవు అమ్ముతలేమని అబద్ధాలు చెప్తున్నారట. అయితే మరి తాగి పారేసిన ఈ సీసాలు మీ ఇళ్ళలో ఎందుకున్నట్టు అని అమ్మేటోళ్ళను మోసమర్రకుండా మంచిగానే అరుచుకున్నారు. ఈ సంగతేరికైన ఆపుకోరాలు వచ్చి ఆడోళ్ళ వెనక పంట చూడు పెళ్లి పేరంటానికి వచ్చినట్టు ఎట్లా నడుస్తుర్రో. మరి ఇంతగానం బాధపడుతున్నారు కదా ఆడోళ్ళు. ఆ బెల్ట్ షాపులు మూపిచ్చి తలగా పెడితే మంచిగుండు కదా. ఇంతమంది ఆడోళ్ళ బతుకులు నాశనం చేసుడు అవసరమా? అంతగానం పానం గుంజితే దూరం పోయి తాగొత్తారు ఏమన్నా ఓ పారి. ఇంటి పక్క పంటే బెల్ట్ షాపు ఉంటే కాళ్ళు లాగుతాయా? అదే దూరం ఉంటే పోయి తాగేటందుకు శాతగాకనో బద్ధకంతో ఊకుంటారు. ఎట్టసార్లు ఆబ్కారీ శాఖ గల్లపెట్ట నిండేందుకు ఆడోళ్ళ సంసారం ఆగం చేసుడు కరెక్టేనా చెప్పుర్రి అని బెల్ట్ షాపుల మీద ఉద్యమం చురువు చేసిన ఈ కోయవాగు చింతగూడ ఆడోళ్ళని చూసిన వాళ్ళు అంతా అనుకోబట్టిరట. ఆహా, ఎంత గొప్ప మేధా ఉందో గా నాగర్ కర్నూలు జిల్లా సర్కార్ దవాఖానలో ఒక డాక్టర్ అమ్మ ఒక్కటేసారి 2 పనులు చేస్తుందట. రోగులకు ట్రీట్మెంట్ చేసుకుంటేనే సెల్ ఫోన్లో క్యాండీ క్రష్ గేమ్ కూడా ఆడుతుందట. అబ్బా ఎంత గ్రేటో కదన వల్ల. అసలు ఒక మనిషి ఒక్కసారి ఒక్క పని చేసుడే గొప్ప అంటే ఈ మేడం చూడుర్రి ఒక్క పారే 2 పనులు చేస్తుంది.
చూస్తున్నారా మేడం గారు ఎంత బిజీ ఉన్నారో దవాఖానలో డ్యూటీ చేసి వాళ్ళకు ఓ దిక్కు పేషెంట్లు బయట లైన్లో నిలబడి వెయిటింగ్ చేస్తుంటే ఇంకో దిక్కు క్యాండీ క్రష్ గేమ్ ఆడుకుంటా రోగులకు ట్రీట్మెంట్ ఇస్తుంది. ఇట్లా అంటే 2 in 1 లెక్క అన్నట్టు. నాగర్ కర్నూలు జిల్లా దవాఖానలా క్యాజువాలిటీ వార్డులో పనిచేసే డాక్టర్ అట ఈమె. అడిగేటోళ్ళు లేరు, ఆపేటోళ్ళు లేరు, అంతా నా ఇష్టం అన్నట్టు బయట ఎక్కడెక్కడికో వీళ్ళని నమ్ముకొని గంటలకు ఎదురు చూసి తిన్నా తినకున్నా ట్రీట్మెంట్ తీసుకోవాలని పేషెంట్లు నిలబడి ఎదురు చూస్తుంటే ఈ అమ్మగారేమో ఎవరైతే మనకేంది అన్నట్టు నిమ్మలంగా ఫోన్లో గేమ్స్ ఆడుకుంటుంది పొద్దుగోనట్టు. పేషెంట్లను పట్టించుకుంటలేదు, అసలు ఏం చేస్తుంది ఈ మేడం అని చెప్పి ఎవరో అనుమానం కొట్టి చూస్తే మేడం గిట్లా చాలా బిజీ ఉందనే అర్థమైపోయింది. ఇక మెల్లగా ఫోన్లో వీడియో కెమెరా షాల్ చేసి ఇట్లా వీడియో తీసిర్రు. ఈ సంగతి దవాఖాన పెద్ద డాక్టర్ రఘుసార్కు చెప్తే విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు రాతపూర్వకంగా జవాబు ఇవ్వాలని ఆర్డర్ వేసినట్ట. గమ్మత్ ఏంటంటే జస్ట్ అంతకు జర్రంత ముందే ఆరోగ్యశ్రీ CEO ఉదయ్ కుమార్ సారు ఇదే దవాఖాన తనిఖీ చేసిపోయిండు. ఇంకేందిగా మనం ఆట ఆడినా పాట ఆడినా అడిగేటోళ్ళు ఎవరో అనుకున్నట్టుంది మేడం. పాపం ఇంటికాడ తీరవటం లేనట్టుంది ఫోన్లో గేమ్స్ ఆడుకుంటందుకు. అందుకే దవాఖాన టైం పాస్ చేస్తుంది ఇట్లా. మరి మేడం గారు బుద్ధి తీర ఆడుకున్నాక డ్యూటీకి వస్తుందేమో, కొన్ని వద్దులు రెస్ట్ చేయకపోయినా 6 పెద్ద సార్లు అని అడుగుతున్నారట ఈ సంగతి ఎరికైన నాగర్ కర్నూలు పబ్లిక్ అంతా. ట్రాఫిక్ జామ్ రికార్డులలో ఏ దేశం ఫస్ట్ ఉన్నదని గప్పట్లో పారి గూగుల్లో ఎంక్వైరీ చేస్తే అది చైనా పేరు మీదే ఉందని తెలిసిందోళ్ళ. 12 రోజుల పాటు 100 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయిందట 2010లో. నీ చైనాకున్న వారేస్తే దీంట్లో కూడా వీళ్ళే పోటా మనకు అనుకున్నా. ఇక మన తాను కూడా ట్రాఫిక్ జామ్లు అవుతుంటాయి కానీ నెరీ గంతగణం అయితే ఎన్నడు కాలే. కానీ నడుమ అసొంటి ట్రాఫిక్ జాములు జరుగుతున్నాయి మన తాన కూడా. మొన్న యూపీలో మహాకుంభమేళ అప్పుడు 3 రోజులు అయ్యాయి కదా. ఇక మళ్ళా 3 రోజుల సంధి మధ్యప్రదేశ్లో నడుస్తుందట ట్రాఫిక్ జాము. కావాలంటే చూసిరా పోరే మధ్యప్రదేశ్ పోయి. మన తాన 1-2 గంటలు ట్రాఫిక్ జామ్ అయితేనే కింద మీద అవుతుంటాం. అసోంటిది 3-4 రోజుల సంధి ట్రాఫిక్ జామ్ అయిందట మధ్యప్రదేశ్లో. ఇండోర్ దేవా సిటీల నడుమ 10-12 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది మొన్నటి సంధి. గురువారం నాడు ట్రాఫిక్ జామ్ అయిందంటే ఇప్పటి కూడా క్లియర్ కాలేదట చక్కగా. చిన్నగా మెల్లగా నత్తతోటి పోటీ పడ్డట్టే నడుస్తుందట. అర్ధగంట ఆగుడు 6 అడుగులు పోవుడు అన్నట్టు సాగుతుంది. ఎంత లేదన్నా 4-5 వేల బండ్లు ట్రాఫిక్ జామ్లో చిక్కినాయట. ఇక ఈ ట్రాఫిక్ జామ్ చేయబట్టి 3 ప్రాణాలు కూడా పోయినాయట పాపం. 2కి ట్రాఫిక్లోనే హార్ట్ అటాక్ వస్తే అంబులెన్స్లో కొనపానంతో పోతున్న క్యాన్సర్ పేషెంట్కు ఆక్సిజన్ అయిపోయి పానం పోయిందట. మరి ఇంతగణం ఎందుకు జామ్ అవుతుందంటే నడిమిట్ల కడుతున్న బ్రిడ్జ్ చేయబట్టే ఇట్లా అవుతుంది అని అనబట్టిండ్రు. ఆ బ్రిడ్జ్ పనులు కూడా ట్రాఫిక్లో బండ్లు గదిలినట్టే చిన్నగా మెల్లగా నడుస్తున్నాయట. రూటు మార్చుకొని పోమ్మని ముందే చెప్పకుండా ఆలోచన చేసి 3 ప్రాణాలు బలి తీసుకున్నట్టు చేసిర్రు. ఇక ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు రూటు డైవర్ట్ చేసినాం అని చల్లగా చెప్తున్నారట. ఓ దిక్కు మస్తు వాన, ఇంకో దిక్కు ట్రాఫిక్ జాము. నరకం అంటే ఎట్లుంటుందో చూస్తున్నారట ఇక్కడ చిక్కినోళ్ళు. మన దేశంలో రూల్స్ లా అండ్ ఆర్డర్లు అందరికీ సమానమే అని అంటారు కదా, కరెక్టే. కాకపోతే అవి పైసలు పతారా పవర్ ఉన్నోళ్లకు జరంతా ఎక్కువ సమానం, అవి లేనోళ్లకు తక్కువ సమానంగా పనిచేస్తుంటాయి. అందరికి పెట్టే రూల్స్ ఒక్కటే, కాకపోతే అవి కామన్ పబ్లిక్ మీద ఒక తీర్లా విఐపీల ఇంకో తీర్లా అమలు అవుతుంటాయి. మీకు ఇంకా మంచిగా అర్థం కావాలంటే ఈ వార్త పురాగా చూసిరా పోర్రి. యూపీ రాష్ట్రం హమీర్పూర్ కాడున్న ఈ బ్రిడ్జి మీద జీవిడిచిన తల్లి శవాన్ని స్ట్రెచర్ మీద పెట్టి మోసుకపోతుండు చూడు ఒక కొడుకు. యమునా నది మీదున్న ఈ బ్రిడ్జి మీదకి వెళ్ళి 1 కిలోమీటర్ దూరం గిట్లనే మోసుకపోయారు. మరి గిట్లెందుకు పట్టుకపోతున్నారు? ఓ కారో వ్యానో అంబులెన్స్తో మాట్లాడుకుంటే ఓవు కదా అని అంటారా? మాట్లాడిరు, కానీ ఈ బ్రిడ్జి మీదకి వెళ్ళి ఓవద్దని చెప్పి బ్రిడ్జి మొదట్లోనే ఆపేసిరట. ఎందుకంటే యమునా నది మీద కట్టిన ఈ బ్రిడ్జికి రిపేర్లు అవి జరుగుతున్నాయి, మెయింటెనెన్స్ అవుతుందని చెప్పి వాహనాల రాకపోకడలో బంద్ పెట్టిరట కొన్ని వద్దుల పాటు. అందుకే ఎవరన్నా అటు దిక్కు పోయేటోళ్ళు ఉంటే గిట్లకి వెళ్ళి నడుచుకుంటూ పోయి మళ్ళీ అటుకెళ్ళి పోయి ఇంకో బండి మాట్లాడుకొని పోవాలన్నట్టు. అయితే ఇదే బ్రిడ్జి కాడ వీళ్ళు పోయిన జర్రసేపటికే జరిగిన ఇంకో సీన్ కూడా చూడాలి.
చూస్తున్నారా? ఇంతకుముందు తల్లి శవాన్ని స్ట్రెచర్ మీద మోసుకుపోతున్న ఇదే బ్రిడ్జి మీదకెళ్ళి వాళ్ళు పోయిన జర్రసేపటికే అడ్డమున్న బ్యారికేడ్లను జరిపి మరి ఈ కారును సాగనంపారు అక్కడి పోలీసోళ్ళు. మరి మెయింటెనెన్స్ ఉన్న బ్రిడ్జి మీదంగా ఈ కారును ఎట్లా పోనిచ్చిరు అని అంటే ఇది మామూలు కారు కాదు. మరి అక్కడి ఎమ్మెల్యే మనోజ్ ప్రజాపతి అనేటైన గారి కారు అన్నట్టు. మరి ఎమ్మెల్యే గారి కారు అయితే ఏమన్నా బరువు తక్కువ ఉండి అలకగుంటదా, లేకుంటే మామూలు పబ్లిక్ కార్లు బండ్లు అయితే బరువు ఎక్కువ అవుతాయా అని మీరంతా ఏదో తెలియనట్టు అమాయకంగా అనుకునేరు. మళ్ళా మరి ఎక్కడన్నా ఎమ్మెల్యేలు వీఐపీల కార్లకు రూల్స్ వర్తిస్తాయా? మెయింటెనెన్స్ అని చెప్తే ఆగిపోతాయా? మామూలు జనాలంటే కాలినడకలు నడుచుకుంటూ పోతారు కానీ ఎమ్మెల్యేలు వీఐపీలు వీవీఐపీలు కాళ్ళు కింద పెట్టి కిలోమీటర్ దూరం నడిస్తే ఇంకేమైనా ఉంటుందా? అందుకే వాళ్ళని ఇట్లా సాగనంపుతున్నారు అన్నట్టు. ఏదో వీఐపీలు అంటే భరిస్తుంది ఆ బ్రిడ్జి, కానీ అందరిని ఇట్లా పంపిస్తే బ్రిడ్జికి అపాయం రాదా అని నవ్వుకుంటా కారెడ్డాలు ఆడుతున్నారట. యమునా బ్రిడ్జి కాడ నడుస్తున్నా ఇసుంటి దారుణాలు చూస్తున్నా హమీర్పూర్ జనాలంతా గట్లుంటాయి మరి రూల్స్ మన తాన. మరి అదేంది సారు, మందికి ఆదర్శంగా ఉండవలసిన మీరెట్లా కార్ల పోయిర్రు అని ఎమ్మెల్యే సార్ని అడిగితే ఏమంటాడు? ఇంటున్నారులు సార్ మబ్బుల 6 కొట్టంగా ఇంకా జర్రైతే బ్రిడ్జి బ్యారికేడ్లు బంద్ చేస్తాననగా చేరుకున్నట్ట ఆడికి. అది కూడా వాళ్ళ తమ్మునికి బాగా లేకుండా పోయిండట. ఇక సరే తీ అని చెప్పి పంపిరట. కానీ ఆ శవాన్ని మోసుకుపోతున్నలేమో పగటికి 2 కొట్టంగా పోతున్నారట. అయితే నా కారు వీడియోను ఆ శవాన్ని మోసుకుపోయే వీడియోను రెండింటిని ఒక్కదాన్ని పెట్టి ప్రచారం చేస్తున్నారు ఎవరో కావాలని చెప్పి చెప్పుకొస్తుండో. కానీ ఈ కారు పోయినప్పుడు ఉన్న వాతావరణం చూస్తుంటే పొద్దుగాల 6 కొట్టంగా పోయినట్టు అనిపిస్తలేదు కదా సారు అని మళ్ళీకి అనుమాన పడుతున్నారు జనాలు. హలో, మీ అమ్మాయిని కిడ్నాప్ చేసినాం. మీ పిల్ల మా దగ్గరనే ఉంది. మీ పిల్ల మీకు కావాలంటే 15 లక్షలు మేము చెప్పిన కాడికి తెచ్చియాలి. మళ్ళీ ఈ ముచ్చట ఆ నోట ఈ నోట పోలీసులో పోయిందనుకో మీ పిల్ల ప్రాణాలు దక్కవుగాక దక్కవు. ఇగో గిది ముచ్చట. గిట్నే మధ్యప్రదేశ్లో ఒక 14 ఏళ్ల స్కూల్ పిల్లను ఇప్పుడు ఫోన్లో నేను మాట్లాడినట్టు మొన్న వాళ్ళు ఉత్తరం రాసిచ్చిరట. ఆ పిల్ల తల్లికి మొన్న గట్లా పంపించేసరికి ఇక ఏమనిపిస్తుందో వాళ్ళ తల్లికి మస్తు బుగులైందట. అంతేకాదు ఏంబటే ఉత్తరం పట్టుకొని పోలీసు వాళ్ళకి చూపించిందట తల్లి. తర్వాత ఏమైందో అరుచుకొని రా పోర్రి. ఇగో హిందీలో రాసిన ఈ ఉత్తరం చూడుర్రి. तुम लोगों की बच्ची मेरे पास है. अगर आपके बच्ची को बचाना है तो अगले महीने के 10 तारीख को केरमई मंदिर के पास 15 लाख देना. किसी ने भी पुलिस को खबर देने की कोशिश की तो बच्ची खत्म, खबरदार అని ఇట్లా రాసి పిల్లోల తల్లికి పంపిరట కిడ్నాపర్లు ఈ ఉత్తరాన్ని. ఈ ఉత్తరం పట్టుకపోయి పోలీసు వాళ్ళని కలిసిందట వాళ్ళ తల్లి. ఇక మధ్యప్రదేశ్ జబల్పూర్ పోలీసు వాళ్ళను ఓ 2-3 రోజుల పాటు గడగడలాడిచ్చిందట ముచ్చట. ఇక పోలీసు వాళ్ళుండి పిల్ల ఫోటో పట్టుకొని ఇంటి చుట్టుముట్టు తిరిగి ఆటో వాళ్ళని అరుచుకున్నారట. సీన్ కట్ చేస్తే ఇదంతా ఉత్తుత్తి కిడ్నాప్ డ్రామా అని తేలిందట. ఈ ఉత్తరాన్ని రాసింది ఆ కిడ్నాప్ అయినా అని డ్రామా ఆడిన పిల్లేనట. ఇన్నరా పిల్లను పిడికిట్లా పెట్టి పిట్టని విసికినట్టు ఊకే కట్టడి చేస్తున్నారట వాళ్ళ అమ్మమ్మలు ఇద్దరు. నవ్వొద్దు, ఫోన్లో మాట్లాడొద్దు, బయట తిరగొద్దు, ఫోన్ చూడొద్దు అని ఇట్లా ఊకే కండిషన్లు పెడుతుంటే నచ్చలేనట్టుంది. ఇక ఇట్లా కాదని కిడ్నాప్ డ్రామా ఆడి బెదిరించిందట. తండ్రి లేని పిల్ల కదా ఆయనతో ఏడ చేయి దాటిపోతుందో అని వాళ్ళ భయం వాళ్ళకుంటే నన్ను పురాగా బోన్ల చిల్కం చేసినట్టు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు అనేది ఆ పిల్ల చెప్పిన మాటనట. నవ్వులు పోయి నువ్వులైనట్టు నాన్నా పులి కథ అయినట్టు అయితే కష్టం ఉంటది. ఒక్కోపారి అటనే జరుగుతుంటాయి. కానీ నిన్నయాల ఇళ్ళ పిల్లగాలను ఏం అనేటట్టు లేదులా. గట్టిగా తిట్టినా కష్టమే, వట్టిగా కొట్టినా కష్టమే అన్నట్టు ఉంది కథ. మొత్తానికి ఇంటోళ్ళను పోలీసులను కూడా ముప్పు తిప్పలు పెట్టి 30 షేర్ల నీళ్లు తాగిచ్చింది ఆ పొల్లెవలో గని. వైన్ షాపులంటే కనిపించే ప్రత్యక్ష గుప్త నిధుల కేంద్రాల లెక్కనే అవపడుతున్నట్టున్నాయి కదా దొంగలకు. పరీక్షకు హాజరైతే చాలు మినిమం పాస్ మార్కులు గ్యారెంటీ చేస్తారన్నట్టు వైన్స్లో జొర్రితే చాలు మినిమం లాభం గ్యారెంటీ అని టార్గెట్ లిస్ట్లో టాప్ ప్లేస్లో పెట్టుకుంటా లూటీ పట్టిస్తున్నారు. ఇక చూడుర్రి ములుగు జిల్లా కేంద్రంలో ఉన్న వైన్స్లో జొరబడి ఏం చేసిర్రో. మందు ప్రేమికుల మనసు రంజింపజేసే మద్యం కేంద్రాల మీదనే పడుతున్నాయి కదా ఈ దొంగల కాన్లు పాడుగాను. ఫక్తు వైన్స్ లోనే టార్గెట్ చేస్తున్నారు. ఇక చూడు ములుగు జిల్లా కేంద్రంలో ఉన్న ఈ రియాన్స్ వైన్ షాప్లకి ఎట్లా జొరబడ్డాడో దొంగోడు. బయట గేటుకేసిన తాళం ఇరగొట్టి ఇనుపరాడు పెట్టి షట్టర్ మీదికి లేపి మెల్లగా బల్లి దూరినట్టు దూరిండు లోపలికి. చక్కగా కౌంటర్ కాడికి పోయి తెరిచి చూసిండు. దాంట్లో ఏం లేవని కిందికి వంగి ప్లాస్టిక్ టబ్బు బయటికి తీసిండు. 2 నోట్ల కట్టలను పక్కకు పెట్టిండు టేబుల్ మీద. మళ్ళీ ఇంకో డ్రా గురించి చూసిండు. ఏం లేవు ఇలా. ఇంకేడేడా పెట్టి రాని మొత్తం ఎంకులాడిండు. ఇటు దిక్కు ఓ తెల్ల కవర్ దొరికింది. అందులో కూడా పైసలు ఉన్నట్టున్నాయి. మొదలు తీసి పెట్టిన 2 కట్టలు కూడా అందులో వేసుకుండు. చిల్లర బిల్లర అంతా తీసి ఇంకో సంచిలో గుమ్మరిచ్చిండు. ఈ సంచి తీసి షట్టర్ బయట పెట్టిండు. బయట నోటు తీసుకుపోయినట్టుండు. అయినా ఆశ పోలేదు చూడవానికి. ఇంకేమన్నా దాచిపెట్టిరేమో అని లోపలికి పోయి చూసిండు.
మరి వెనక ఇంకో టేబుల్ ఉంటుంది అందులో కూడా పైసలు పెడతారని ఎట్లా అనిపించిందో కానీ అందులో ఏం దొరకలేనట్టున్నాయి. కథం పని పూర్తి చేసుకుని అవతల పడ్డారు ఇద్దరు దొంగలు. ఎంత సొమ్ము పోయిందన్న లెక్క తేలలేదు కానీ పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారట. సీసీ కెమెరాల రికార్డ్ అయింది చూసి. కానీ వైన్స్లు అంటే దొంగల పాలట కల్పతరువు లెక్కనే మారుతున్నాయి కదా. కౌంటర్లో ఉన్న పైసలు ఇంటికి గొంటబోరన్న కాన్ఫిడెన్స్ దొంగలను మంచిగా ఎంకరేజ్ చేస్తున్నట్టు కొడుతుంది చూడబోతుంటే. అన్నట్టు పాములు పట్టుట్ల ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళైనా సరే ఇషమున్న పాములను పట్టేటప్పుడు ఏమాత్రం డీలా చేసినా గంతే సంగతులు అవుతాయి. నన్ను పట్టుకునేటోళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా, ట్రైనింగ్ తీసుకునేటోళ్ళ అని ఇవేం చూడవు. కటుక్కున కాటేసి కాటికి పంపుదామనే చూస్తాయి. మా ఊళ్ళే పాములు పట్టే పోషయ్య అనే ఆయన ఉంటుండే. ఆయన పాములు పట్టుట్ల ఎంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అంటే పోషయ్య అనే ఆయన పేరు ముంగట ఇంటి పేరు తీసేసి పాముల పోషయ్య అని మారిపోయేటంతా. ఇంతకిప్పుడు ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే దవాఖాన బెడ్ మీద వెంటిలేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు చూడు. ఈయన ముచ్చటే ఇది. పేరు భాస్కర్ నాయుడు. తిరుపతి ఎంకన్న గుడి కాడనే గాని కిందనే గాని మెట్ల మీదనే గాని ఏడ పాములు అనేటి అవుపడ్డా వెంటనే నిమిషాల మీద ప్రత్యక్షమై తోవదప్పొచ్చిన ఆ పాములను పట్టుకొని దూరంగా అడవిలో ఇడిచిపెడతాడు. పట్టుకున్నాక ఆ పాములతోటి జనాలకు జరంత ఎంటర్టైన్మెంట్ కూడా పంచుతుంటాడు. ఏడుకొండల మీద ఎక్కడ పాము అవపడ్డా వెంటనే ఈ భాస్కర్ నాయుడు పేరును తలుసుకుంటారు అంతా. ఇక 43 ఏళ్ళకెళ్ళి ఇప్పటిదాకా ఇదే పని మీద ఉన్నాడట. ఇట్లా ఇప్పటికే 15-16 వేల పాములను పట్టిండంటే చూసుకోరు ఈయన పనితనం. అందుకే అది మెచ్చి రిటైర్మెంట్ అయిన కాంట్రాక్ట్ పద్ధతిలో పాములు పట్టే సేవలు ఈ భాస్కర్ నాయుడుకే అప్పచెప్పిరట గుడి అధికారులు కూడా. అయితే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని ముఖం చూడే కదా అలవాటైన తీరులా ఎప్పటి లెక్కనే సంచి లేయబోతుంటే పట్టుకొని కటుక్కున కాటేసిందట కోబ్రా పాము. ఎంతగానో ఇసంగా కిందో కానీ 2 నిమిషాలల్లా హోస్టులు లేకుండా పడిపోయినట. వెంటనే అక్కడ వాళ్ళు చూసి తిరుమలలో ఉన్న దావకాన్లు ఇచ్చిరట. ఇక అప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేసి అబ్జర్వేషన్లో పెట్టిర్రు రోజంతా. చూడురు ఎంత డేంజర్ ఉంటుందో ఈ పాములతోటి. మరి ఎంకన్నా సన్నిధిలో మాకు ఎంట్రీ ఇస్తలేడు ఈ మనిషి అని ఇట్లా ఏమన్నా పగ పెంచుకుందా ఈ పాముల జాతి అంతా అనేది తెలియదు కానీ ఇన్నేళ్ల స్నేక్ క్యాచింగ్ ఎక్స్పీరియన్స్లో ఇది 2వ పారట ఇట్లా. స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి టీవీ 9.